హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా? నేనైతే చాలా బాగుండా. చికెన్ బిర్యానీకి చికెను, తెల్లగడ్డల అల్లం పేస్టు వేసేసి ఉప్పు, కారము కారం వేసేసి కారం అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి కొత్తిమీర పుదీనా వేసుకుండేసి 4 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ పెరుగు, నిమ్మకాయ వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ వేసేసి పిండేసి బాగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకోవాలా. దానికి కావాల్సినన్ని బియ్యం తీసుకుండేసి కడిగి పక్కన పెట్టేయాల. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు 4, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కోసి రెడీ చేసి పెట్టుకోవాలా. ఇవన్నీ కోసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలా. రండి, కోసేసి బాగా నీట్గా రెడీలో పెట్టుకోవాలా అవన్నీ. తర్వాత గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించేయాల. నూనె వేసుకుంటేసి నూనె బాగా వేడైనంత వరకు ఉండి వేడైతానే దాల్చిన చెక్క, లవంగము, యాలకలు వేసేసి ఎర్రగడ్డలు వేసుకుంటేసి ఇంకా బాగా కలుపుకుంటా ఉండాలి. దాంట్లో బాగా కలుపుకుంటేసి చూడండి, బాగా ఎర్రగడ్డలు ఎర్ర కాలినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు తెల్లగడ్డలు, అల్లం పేస్ట్ వేసేసి బాగా కరుసుకోకుండా దానికి బాగా కలుపుకోవాలా. చూడండి, ఈ మాదిరి కాలిన తర్వాత ఎర్రగడ్డలు బాగా పేస్ట్ వేసేసి కలిపేయాల. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఇవి కూడా బాగా కలుపుకొని బాగా మెత్తగా అయిపోయినాక కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా చూడండి, బాగా కలుపుకొని మెత్తగా అయినంత వరకు కొత్తిమీర, పుదీనా వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలి. దాంట్లోనే బాగా కలుపుకొని చూడండి, బాగా కలుపుకుంటేసి చూడండి, ఈ మాదిరిగా బాగా మెత్తగా అయిపోవాలి. టమాటాలు మెత్తగా అయిపోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకునే దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకుంటేసి చూడండి, బాగా మెత్తగా అయిపోయినంత వరకు కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మూత పెట్టేసి చూడండి, మళ్ళీ తీసి చూస్తే బాగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు. మసాలాలు అన్నీ కలిపినాయి బాగా. చూడండి, బాగా కాలిపోయిన తర్వాత బాగా మెత్తగా అయిపోయినాయి టమాటాలు. దాంట్లోకి మనం ముందే కలుపు పెట్టుకున్న చికెను మొత్తం దీంట్లో వేసేయాల. మొత్తం దీంట్లో వేసేసుకునే చూడండి, ఇంకా ఇది బాగా కలుపుకుంటా చూడండి. బాగా కలుపుకునే నీళ్ళు ఏం వేసేది ఉండదు అప్పుడే, ఎందుకంటే దాంట్లోనే చికెన్లోనే నీళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా బాగా దాంట్లోనే ఉడకాల చికెన్. బాగా చికెన్ ఉడికినంత వరకు చూడండి, బాగా ఉడుకుతుంది కాబట్టి ఇంకా ఉడకాల చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇంకొక నిమ్మకాయ దాంట్లో పిండేస్తే ఇంకా బాగా టేస్ట్ వచ్చేస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇంకా చూడండి, బాగా కలుపుకోవాలి.
ఈ మాదిరిగా కలుపుకున్న తర్వాత నీళ్ళు బియ్యం వచ్చేసి 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాయి కాబట్టి ఇవి 4 గ్లాసులు నీళ్ళు, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ కొన్ని నీళ్ళు ఉంటాయి కాబట్టి ఒక 4 గ్లాసులు నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసేస్తే బాగా చూడండి ఇంకా బాగా ఉడకాల. దాంట్లోనే చికెన్ కూడా బాగా 65-70% చికెన్ ఉడికిపోవాలి దాంట్లోనే. ఇంకా ఉడికిపోయిన తర్వాత బియ్యం తీసుకొని దాంట్లలో వేసేసిన చూడండి. ఇవి బాస్మతి రైస్ కదా, సూపర్గా ఉంటుంది అన్నమాట. బిర్యానీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది. బాగా చూడండి, బాగా కలుపుకొని దగ్గరగా వచ్చినంత వరకు అలాగే చూసుకొని కలుపుకుంటూ ఉండాలి, కింద కరుచుకుంటుంది లేకంటే. చూడండి, మూత పెట్టేసి చూడండి, ఇంకా దగ్గరికి రావాలి, బాగా నీళ్ళన్నీ అయిపోవాలి. సూపర్గా ఉంటుంది అన్నమాట. ఉప్పు గిప్పు బాగా చికెన్లో ఉప్పు వేసినా కాబట్టి అన్నంలో చూసుకొని వేసుకోవాలి ఉప్పు. మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతే దీంట్లో 2 ఆటలు వేసేసినామో ఉప్పు ఎక్కువ అయిపోతుంది. చూసుకొని నీట్గా చూడండి, బాగా ఉడికిపోయింది. బాగా కలుపుకోవాలి, లేకంటే కింద అడుగున కరుచుకుంటుంది అన్నమాట. ఫుల్ కరుచుకుంటేస్తుంది. చూడండి, సూపర్గా వచ్చేసింది. ఇంకా సూపర్గా వచ్చే ఏమంటే అట్లా బాగా కలపాల, కిందిది పైది బాగా. ఎందుకంటే పైన ఒకవేళ సరిగా ఉడకపోయినా కింద బాగా ఉడికేసి ఉంటుంది కాబట్టి పైది కిందిది పై బాగా కలిపేయాల. కలిపేసిన తర్వాత బాగా ఇట్లా ఒక గుడ్డ తీసుకొని గాలిపోకుండా బాగా దమ్కి వదిలేయాల. దమ్కి వదిలేసిన తర్వాత చూడండి, మొత్తం సూపర్గా అయిపోయింది. మంట సన్నగా పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాల. అయిపోయింది బిర్యానీ. ఇంకా చూడండి, డబ్బాలు వేస్తాండ. డబ్బాలు పక్కన మా ఫ్రెండ్ ఉన్నాడు డ్రైవర్, వాని కోసం సూపర్గా ఉంటుంది. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.